బాపట్ల జిల్లా కొల్లూరులో ఉద్రిక్తత నెలకొంది. కొల్లూరు తిరునాళ్లలో లంక గ్రామాలకు చెందిన వ్యక్తులు సైలెన్సర్ లేని బైకులు తిప్పే క్రమంలో ఇరు వర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య కోడికత్తితో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఒక వర్గానికి చెందిన యువకులు సైలెన్సర్ లేని బైకులను తగలబెట్టారు. ఈ ఘర్షణ రాజకీయ వివాదంగా మారింది. ఈ క్రమంలో వైసీపీ ఫ్లెక్సీలను కూటమి ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పలుచోట్ల పికెట్లను ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. కొల్లూరులో నెలకొన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సునీల్, కొల్లూరులో ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణ అది ఉద్రిక్తతకు దారి చేసింది. నిన్న బాపట్ల జిల్లా కొల్లూరులో తిరునాళ జరుగుతుంది. ఈ తిరునాళ సందర్భంగా కూడా యువత అయితే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. కొంతమంది యువకులు సైలెన్స్ లేనటువంటి బైకులతో ఆ తిరునాళ్ళలో హల్చల్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కూడా మరొక వర్గానికి చెందినటువంటి యువకుడు తమ నాయకుడి ఫోటోని పెట్టుకొని బైక్ మీద వెళ్తున్నటువంటి సందర్భంలో అతన్ని ఆపి ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన సందర్భంలో అతను వాళ్ళతో కొంచెం ఘర్షణ పడ్డాడు. నలుగురు ఎవరైతే ఈ ఫోటోతో వెళ్తున్నటువంటి యువకుడు ఉన్నాడో అతన్ని మీద దాడి చేశారు. ఇది తెలుసుకున్నటువంటి అతనికి సంబంధించినటువంటి ఈ వర్గం వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. తర్వాత వాళ్ళు సర్ది చెప్పి పంపించినప్పటికీ కూడా అవతల వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది యువకులు బైకులతో అక్కడికి రావడం జరిగింది. వచ్చి మాట్లాడుకుంటున్న సందర్భంలో అవతల వ్యక్తులు వీళ్ళ మీద దాడి చేశారు. ఈ యువతల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల మీద దాడి చేశారు. దాడి చేసిన సందర్భంలో కోడికత్తులతో ఇరు వర్గాల వారికి కూడా గాయాలయ్యాయి. గాయాలయ్యడంతో అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడింది. తమ మీద కోడికత్తుతో దాడి చేశారని వాళ్ళైతే ఆరోపించారు. అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి యువకులకు సంబంధించినటువంటి బైక్ ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తగలబెట్టడమే కాకుండా ఆ గ్రామంలో వాళ్ళు హల్చల్ చేస్తూ అక్కడ కనిపించినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయడం కూడా జరిగింది. దాడి చేసినటువంటి సందర్భంలో ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడ్డాయి. కొల్లూరుకి సంబంధించి పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు అంతా కూడా సిద్ధం సభకు వెళ్ళడంతో కూడా అక్కడ మెన్ లేకపోవడంతో వీళ్ళు అయితే విస్తృతంగా ఇష్టం వచ్చినట్లుగా కూడా దాడికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత సెంటర్ లోనే ధర్నా చేశారు. ధర్నా చేసిన తర్వాత సిద్ధం సభకు వెళ్ళినటువంటి పోలీసులు రావడం, వచ్చిన తర్వాత వీళ్ళకి సర్ది చెప్పి పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే రెండు సామాజిక వర్గాలు మధ్య అయితే ఉద్రిక్త పరిస్థితి అయితే ఏర్పడింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటారన్నటువంటి ఈ ముందు చూపుతో పోలీసులు అయితే కొల్లూరులో మాత్రం పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అదే విధంగా కూడా అదనపు బలగాలతో ప్రస్తుతం అయితే భద్రతతో అక్కడ పోలీసులు అయితే అక్కడ అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. గాయపడినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే మాత్రం ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళలో ఒకళ్ళ పరిస్థితి అయితే కొంచెం ఆందోళనకరంగా ఉందని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సునీల్. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.